హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ అంబటి మోహన్ క్రియేషన్స్. నేను మీ అంబటి మోహన్. ఫ్రెండ్స్, ఈరోజు మరో సరికొత్త నోటిఫికేషన్తో మీ ముందుకైతే రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ని ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ విజయవాడ వారు రిలీజ్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్లో భాగంగా వీరు ఎన్ని వేకెన్సీస్ను భర్తీ చేయనున్నారు, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఎలా ఉండాలి, ఇంపార్టెంట్ డేట్స్ అనేటివి ఎలా ఉన్నాయి, అప్లికేషన్ ఫీజు అనేది ఎలా ఉంటుంది, సెలక్షన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది అన్న పూర్తి వివరాలను నేను ఈ వీడియోలో మీకు తెలియబోతున్నాను. స్కిప్ చేయకుండా ఆఖరి వరకు చూసినట్లయితే ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలను మీరు తెలుసుకోగలరు. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాల్లోకి వెళ్ళినట్లయితే టోటల్ వేకెన్సీస్ 8 వేకెన్సీస్ ఉన్నాయి. అందులో ఏ వేకెన్సీస్ ఉన్నాయి అన్న విషయానికి వచ్చినట్లయితే కనుక ప్లానింగ్ మేనేజర్ సంబంధించి ఒక వేకెన్సీస్ ఉంది. ఇందులో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి బీఈ ఆర్ బీటెక్ ఆర్ ఎంటెక్లో సివిల్ ఇంజనీరింగ్ చేసి ఉండి 10 ఇయర్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ కలిగి ఉన్నవారు ఈ ఉద్యోగాలకు అర్హులనైతే తెలియజేయడం జరిగింది. సెకండ్ వేకెన్సీ విషయానికి వచ్చినట్లయితే ప్లానింగ్ ఇంజనీర్. ఇందులో 4 వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ బీఈ ఆర్ బీటెక్ ఆర్ ఎంటెక్లో సివిల్ ఇంజనీరింగ్ చేసి ఉండాలి, అలాగే 5 ఇయర్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ కలిగి ఉండాలని అయితే తెలియజేయడం జరిగింది. థర్డ్ వేకెన్సీ వచ్చేసి సీనియర్ కాంటాక్ట్స్ ఎక్స్పర్ట్. ఇందులో ఒక వేకెన్సీ ఉంది. దీనికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఎంటెక్ సివిల్ ఇంజనీరింగ్ చేసి ఉండాలి, అలాగే 20 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కలిగి ఉన్నవారు అర్హులనైతే తెలియజేయడం జరిగింది. ఫోర్త్ వేకెన్సీ వచ్చేసి సీనియర్ డిజైన్ ఎక్స్పర్ట్. ఇందులో ఒక వేకెన్సీ ఉంది. దీనికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే ఎంటెక్ ఇన్ స్ట్రక్చరల్ ఇంజనీరింగ్లో ఉత్తీర్ణత సాధించి ఉండి, అలాగే 20 సంవత్సరాలు వర్క్ ఎక్స్పీరియన్స్ కలిగి ఉండాలని అయితే తెలియజేయడం జరిగింది. ఫిఫ్త్ వన్ వచ్చేసి సీనియర్ క్వాలిటీ ఎక్స్పర్ట్. దీనికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి బీటెక్ ఆర్ బీఈలో సివిల్ ఇంజనీరింగ్ చేసి ఉండాలి, లేదా ఎంటెక్లో సివిల్ ఇంజనీరింగ్ చేసిన వారు కూడా అప్లై చేసుకోవచ్చు. ఒక వేకెన్సీ ఉన్నట్లు వీరు తెలియజేయడం జరిగింది. అలాగే 20 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే కలిగి ఉండాలని వీరు తెలియజేస్తున్నారు. వర్క్ ప్లేస్ వచ్చేసి ఏపీ సిఆర్డిఏ విజయవాడ అమరావతి నందు ఉంటుందని అయితే తెలియజేశారు. ఈ నోటిఫికేషన్ యొక్క ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చినట్లయితే 5/9/2025 తేదీ నుంచి అఫీషియల్ వెబ్సైట్లో అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. లాస్ట్ డేట్ ఆఫ్ ది అప్లికేషన్ వచ్చేసి 19/9/2025గా ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, ఇంట్రెస్ట్ ఉండి అర్హత ఉన్నవారు ఇమీడియట్గా అప్లై చేసుకోండి. మంచి శాలరీస్తో మంచి ఉద్యోగాలండి. ఈ రిక్రూట్మెంట్ వచ్చేసి ఇమీడియట్గా రిక్రూట్ చేసుకుంటారని అయితే తెలియజేశారు. ఫ్రెండ్స్, ఇందులో శాలరీ విషయానికి వచ్చినట్లయితే పొజిషన్ను బట్టి ₹1,00,000 నుంచి ₹1,96,000 వరకు శాలరీస్ అయితే ఉన్నాయి. దీనికి 1 ఇయర్ కాంట్రాక్ట్ పీరియడ్కి గాను వీరైతే భర్తీ చేసుకుంటున్నారు. 1 ఇయర్ తర్వాత వీరు ప్రాజెక్ట్ వాళ్ళది ఉన్నట్లయితే ఎక్స్టెండ్ చేయొచ్చు, లేదంటే 1 ఇయర్ తర్వాత మిమ్మల్ని తీసేయచ్చు అని అయితే తెలియజేస్తున్నారు. ఫ్రెండ్స్, ఆ ఇంట్రెస్ట్ ఉండి అప్లై చేయదలుచుకున్న అభ్యర్థులు ఇక్కడ తెలియజేసినటువంటి అఫీషియల్ వెబ్సైట్ ద్వారా లాగిన్ అయ్యేసి మీ అప్లికేషన్ అయితే ఫిల్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఈ అఫీషియల్ వెబ్సైట్ని నా డిస్క్రిప్షన్లో కూడా ఇవ్వడం జరుగుతుంది. త్రూ ఆ లింక్ ద్వారా కూడా మీరు వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే 18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాలు ఏజ్ లిమిట్ ఉండాలని అయితే వీరు నోటిఫికేషన్లో తెలియజేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక్కడ చూసినట్లయితే కనుక వాళ్ళు టాస్క్స్ ఏమి ఇస్తారో, పర్ఫార్మెన్స్ ఏమి ఉండాలి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లో అని అయితే ఇక్కడ పూర్తిగా ఇవ్వడం జరిగింది. ఈ అఫీషియల్ నోటిఫికేషన్ని కూడా నా డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. మీరు అప్లై చేసే ముందు ఈ నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకొని పూర్తిగా చదివి అర్థం చేసుకున్న తర్వాత మీరు అప్లై చేయడం మంచిదని అయితే చూసిస్తున్నాను. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియోపై మీ అమూల్యమైన కామెంట్స్ని, అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.